హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మళ్ళీ చాలా రోజుల తర్వాత గ్యాప్ తర్వాత అయితే మేము ముందుకైతే వచ్చేసానమాట. అందరికీ కూడా ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండ్ దీపావళి శుభాకాంక్షలు కూడా. నోములు వ్రతాలు చేసుకునే వాళ్ళందరికీ కూడా ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నాను నేను. మేము నోము అయితే దీపావళి పండుగ రోజు చేసుకోవాలి, బట్ మేమైతే 2 days తర్వాత చేసుకున్నాము. ఆ వీడియో వచ్చేసి మీకు నేను అప్లోడ్ చేయడానికి నాకైతే కాస్త లేట్ అయిందనమాట. సో నేనైతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. దీపావళి నోముల రోజు కేదారేశ్వర వ్రతం నోములు అంటారు కదా, మాకైతే అవి ఉన్నాయన్నమాట. ఆ రోజు మేము బూరెలు మళ్ళీ తెలంగాణలో బూరెలు చాలా స్పెషల్ అనమాట. మేము ఎవరెవరం కలిసి చేసుకున్నాము, ఎలా చేసుకున్నాము దీపావళి నోముల రోజు పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు, మేము ఎలా ఎంజాయ్ చేసాము అనేది అయితే పూర్తిగా వీడియోలో అయితే మీరు చూడొచ్చు అనమాట. అండ్ మేము ఈ పండుగ రోజు వచ్చేసి అన్నీ చకచక మేము పసుపు కొట్టించుకోవడము, పిండి ప్రతి ఒక్కటి కూడా పండగ రోజే అన్నీ అదే రోజు చేసుకుంటాం అనమాట. కొంచెం లేట్ అయినా పర్లేదు, కానీ మేము ఈవినింగ్ వరకు కూడా లేట్ అయినా పర్లేదు, మేమైతే నోములు హ్యాపీగా అన్నీ ఆ రోజే ఫ్రెష్గా తెచ్చేసుకొని దేవుడికి అన్నీ సమర్పించి నైవేద్యాలన్నీ చేసి చాలా రకాల కూరలు అవి దేవుడి కోసం అయితే వండేసి అన్ని విస్తార్లో పెట్టేసి అయితే ఈ నోములు అయితే జరుపుకుంటారనమాట. అండ్ నోముల దండ ఉంటుంది కదా, పింక్ అండ్ వైట్ కలర్లో, అందరికీ తెలిసి ఉండదు, బట్ మేమైతే అది కట్టుకుంటాం. కొంతమందికి కొన్ని వేరే దారాలు దండలు నోముల దండలు ఉంటాయన్నమాట. సో మాకైతే పింక్ అండ్ వైట్ కలర్లో వచ్చేసి ఉంటుందన్నమాట. మేము ఇక్కడ నేను, మా చిన్న పాప, మా ఇద్దరు ఆడపడుచులు అయితే చాలా కష్టపడుతున్నాం అనమాట బూరెలు అవి చేసుకోవడానికి. అండ్ మా బావగారు వాళ్ళ అబ్బాయి వీళ్ళందరూ కలిసి అయితే తోరణాలు మామిడాకులతోటి అందరినీ అలంకరిస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇది నా పెద్ద పాప, అదైతే షో చేస్తుందనమాట. 1 hour మా కష్టం తర్వాత ఈ బూరెలు అయితే రెడీ అయిపోయాయి. నేను అక్కడ దేవుడి రూమ్ దగ్గర మా అత్తమ్మకి చెప్పి పెట్టేసి అయితే వెళ్తున్నాను అనమాట. ఇక్కడ పెడుతున్నానని చెప్పేసి అయితే వెళ్తూ మా ఆడపడుచులతోటి ఏదో సరదాగా ఆట పట్టించినట్టుగా 2 మాటలు అంటూ వెళ్తున్నాను అనమాట బయటికి. మా ఆడపడుచులు కూడా చాలా కామెడీగా తీసుకున్నారు. అండ్ ఇంకా ఇది వచ్చేసి మా అత్తమ్మ అయితే టోటల్గా బయట పనులన్నీ, అంటే వంటలు దేవుడికి సంబంధించినవి మిగిలినవన్నీ మేము చేసుకుంటాము. బట్ దేవుడి దగ్గర చేసేటివన్నీ కూడా మా అత్తమ్మే చేస్తారనమాట. నోముల కుండలు వాటి బొట్లు అవన్నీ మా అత్తమ్మ చేస్తుంది. చూసారు కదా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే లాంగ్ వీడియో కదా, టోటల్ లాస్ట్ వరకు అయితే చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి కంపల్సరీగా. అండ్ పంతులు గారు అయితే వచ్చేసారు. లోపల మా అత్తయ్య చేసే పనులు తను చేసుకుంటుంది, మా వారు అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నాము. శ్రీరస్తు శుభమస్తు ఓం స్వస్తిక్తో స్టార్ట్ అయితే చేశారనమాట పూజ పనులు. మేము కూడా పంతులు గారు వచ్చేసారు అని చెప్పేసి మాది కూడా బూరెల పని అయిపోయింది కదా, మేము రెడీ అయిపోయాం. మా అత్తయ్య కూడా ఒక శారీ మార్చేసింది, స్నానం చేసేసి. మా మామయ్య గారు కూర్చున్నారనమాట రెడీగా. ఇంకా నోముకొని వాళ్ళు పొద్దుటి నుంచి ఉపవాసం ఉంటారు కదా, అదైతే ఉపవాసాన్ని విప్పేసుకొని వాళ్ళు పంతులు గారి ఆశీర్వచనాలు తీసుకున్న తర్వాత వాళ్ళు తింటారనమాట. సో దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇంకా పూజ అయితే స్టార్ట్ అవ్వలేదు. అది స్టార్ట్ అయ్యేలోపు నేను వచ్చేసి ఏం చేశానంటే, పూలు చాలా మిగిలిపోయాయి కదా అని చెప్పి ఈ డెకరేషన్ అంతా చేశామన్నమాట. నేను మా చిన్న అయితే చేశాము. మిగిలిన వాళ్ళు రెడీ అవుతూ ఉన్నారనమాట. దోమ క్యాప్చర్ కాదు, పంచామృతం నివేదన. ఓం ప్రణో దేవి సరస్వదేవా జయపర్వాజదేవ శివనమాపరే బహూజి సహస్రాక్షరపయమిలమాన్ గౌరీ దేవతాభి నమః. లక్ష్మీ సరస్వతి దేవతాభి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాధిసాధికే శరణ్యే విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం వసాయ త్రిపురాంధకాయ త్రికాలాగ్ని కాలాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివ చీకట్లో పూజ కటాక్ష ప్రాప్తి వస్తు. మీ దంపతులు ఒక దగ్గర నాని జరుగుతావా? పట్టుకరండి దీపాలు షేమి పట్టుకరా బిడ్డ షేమి. గైస్ కష్టపడి మా మమ్మీ మా చిన్నతో చేశారనమాట. ఇంతే దీపాలు. రా 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 కాంతీడు అత్త
ఇదే బాగుంది పిన్ని. నాని జర్ అది నాన్న దగ్గర ఉంది. పంతులు మళ్ళా ఆ. ఆగు ఇది చూడు లైట్ వస్తలేదు కానీ దిస్ ఇస్ మై ఫ్యామిలీ. ఏంది ఏం అడుగుతావు? ఏం అడుగుతున్నావు? అది తీయాలి నాన్న, అది తీసేయాలి. ఇంతేనా? చూడండి ఎంత బాగా తయారు చేశాను. ఇటు వస్తాయా చుట్టూ? ఈడ కూడా వస్తాయా? చుట్టూ వస్తాయా? తినలే కదా, తినలే కదా. అట్లా కాదు, ఎంత బాగా కనిపిస్తుంది. డోర్ పట్టుకుంటే పడిపోతుంది మళ్ళీ. మస్తు కనిపిస్తుంది అసలు. ఇంకొకటి ఎడ పెడతావు? ఈయన రెండు పెడదాం నాన్న, ఇటు ఒకటి ఇటు ఒకటి. సరే పెట్టేసి. ఫైనల్గా చూస్తున్నారు కదా మేము చేసిన ఈ ఫ్లవర్ డెకరేషన్ విత్ ఆకులు, ఫ్లవర్స్, దీపాలు అన్నీ కలిపి ఫైనల్గా అవుట్పుట్ అయితే ఎంత బాగా వచ్చిందో. అసలు వేసిన దానికన్నా మేము దీపాలు అలంకరించుకొని తర్వాత చూసుకున్నాక చాలా బాగా అనిపించింది. ఇటువైపు మా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు పటాసులు అవన్నీ పేల్చుకుంటూ. అటువైపు మేము ముగ్గు దగ్గర దీపాలు పెట్టుకుంటూ మేము ఫోటో సెక్షన్ అయితే పెట్టుకున్నాం అనమాట. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మీకు, మా ఈ ఫ్లవర్ డెకరేషన్ ఐడియా చాలా బాగుంది, డిజైన్ చాలా బాగుందని చూసి పంతులు గారు వీడియోస్, ఫొటోస్ కూడా తీసుకొని వెళ్ళారనమాట. అంత బాగా నచ్చింది పంతులు గారికి కూడా. ఫస్ట్ బయటికి రాగానే ఫోన్ తీసి మై పిక్స్, వీడియోస్ తీసుకున్నారు. అదైతే చాలా సంతోషం అనిపించింది. అసలు మా కష్టానికి అమ్మయ్యా అని చెప్పేసి ఒకరికి నచ్చింది అన్న తర్వాత మనకి ఎంత ఫీల్ ఉంటుంది, గుడ్ ఫీల్, పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా. సో అదైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట. బాంబులు ఇంకా అసలు మా వారు బాంబులు వద్దు వద్దు అసలు పీల్చడమే అక్కర్లేదు అని చెప్పేసి అన్న వాళ్ళు ఎన్ని తెచ్చుకున్నారంటే అసలు మేము కూడా చాలా చాలా బాంబులు, చిచ్చుబుడ్డీలు అవన్నీ, నాకు అన్ని పేర్లు తెలియదు బట్ అవన్నీ అయితే బాగా కాల్చామన్నమాట. చాలా హ్యాపీగా ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ అందరం, చాలా హ్యాపీగా జరుపుకున్నాము. మీకు కూడా నచ్చింది అని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మొత్తం టోటల్గా అంత వీడియో, టోటల్ లాంగ్ వీడియో మొత్తం అయిపోయే వరకు చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా మా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. Thanks Thank you so for much for watching. Please do like, share and subscribe. నేను మీ భావాన్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎప్పుడు Love you all. Please do support. Subscribe. Bell కూడా.